తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసే విధంగా పనిచేస్తామని, 2 రాష్ట్రాల్లో తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. రామయ్యంపేటలో ఏనుగారి రాజేందర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్టోన్ క్రషర్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను స్టోన్ క్రషర్ యజమాని ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. కోమటిపల్లి తాండాకు సంబంధించిన బీటీ 2 పనులను త్వరగా పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని తాండా వాసులు మైనంపల్లి హనుమంతరావును కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా పనుల్లో చేసి చూపిస్తానని, మైనంపల్లి హనుమంతరావు కుటుంబం అంటే మాటలతో కాకుండా చేతులతో చేసి చూపిస్తామని, ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులే కాకుండా తమ సొంత డబ్బులు ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతామన్నారు. 2 రాష్ట్రాల్లో సైతం మైనంపల్లి సేవలు కొనసాగుతున్నాయని, గత 20-30 సంవత్సరాల నుంచి తన సొంత డబ్బులు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, దేమి యాదగిరి, సుందర్ సింగ్, చిలిక గంగాధర్, మాజీ ఎంపీటీసీ నాగులు, చప్పేట ముత్యం రెడ్డి, ఎనిశెట్టి అశోక్, మహేందర్ రెడ్డి, సానా సత్యనారాయణ, రాజ్రెడ్డి, గోపాల్ రెడ్డి, జీవన్, రాజా సింగ్, బాలు సాగా, దామోదర్, అశ్విని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేము ఎప్పుడు కూడా మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోతామంటాం. మరి అదే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా 2 రాష్ట్రాల్లో. నేను ఎందుకంటే డెవలప్మెంట్ గురించి రోహిత్ మైనంపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. డెవలప్మెంట్ అతనే చూసుకుంటున్నాడు. సోషల్ యాక్టివిటీస్లో నేను ముందుంటాను. ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 2 రాష్ట్రాల్లో సొంత డబ్బులు పెట్టి ప్రతి గ్రామంలో కూడా నేను చూపిస్తాను. సొంతంగా ఎప్పుడు కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రభుత్వమే కాకుండా మా సొంత డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉంటాం. ఇప్పుడు కాదు, దాదాపు 27-28 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి అదే విధంగా ఎప్పుడు కూడా మైనంపల్లి ఉంటాడు. మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.